అందరికీ నమస్కారం. మన జీవితంలో ఒక్కోసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని అడ్డంకులు మాత్రం మనల్ని వదలవు. వాటిని దాటడానికి ఏదైనా ఒక దైవికమైన మార్గం దొరికితే బాగుండు అనిపిస్తూ ఉంటుంది కదా. సరిగ్గా అలాంటి వాళ్ల కోసమే ఒక అత్యంత శక్తివంతమైన రోజుంది. దాని గురించే ఈరోజు మనం తెలుసుకోపోతున్నాం. అదే అంగారక సంకష్టహర చతుర్థి. మనలో చాలామంది ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో, పెళ్లి ఆలస్యం అవ్వడంతో లేదా ఆస్తి గొడవలతో సతమతమవుతూ ఉంటారు. పైకి సాధారణంగా కనిపించినా ఇవి మనశ్శాంతిని దూరం చేస్తాయి. మరి ఇలాంటి సమస్యలకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక పరిష్కారం ఉందని మీకు తెలుసా? దాని గురించి ఇప్పుడు చూద్దాం. సరే, అసలు విషయానికొద్దాం. ప్రతీ నెలా సంకష్టహర చతుర్థి వస్తుంది. దాని గురించి మనందరికీ తెలుసు. మరి ఈ అంగారక చతుర్థికి ఎందుకంత ప్రత్యేకత? దాని వెనుకున్న ఆ విశిష్టమైన శక్తి ఏంటో ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. ముందుగా ఈ పేరు ఎలా వచ్చిందో సింపుల్గా అర్థం చేసుకుందాం. ప్రతి నెల బహుళపక్షంలో వచ్చే చవితి తిథిని సంకష్టహర చతుర్థి అంటాం. ఈ పవిత్రమైన రోజు గనక మంగళవారం నాడు వస్తే అప్పుడు దానికి ఒక అద్భుతమైన శక్తి వస్తుంది. ఎందుకంటే మంగళవారానికి అధిపతి అంగారకుడు, అంటే కుజుడు. అందుకే ఈ రెండింటి కలయికతో వచ్చే రోజునే అంగారక సంకష్టహర చతుర్థి అని పిలుస్తాం. ఇక్కడే మనం అస్సలు తేడాను గమనించాలి. మామూలు సంకష్టహర చతుర్థి రోజున పూజ చేస్తే మనకు సాధారణ శుభ ఫలితాలు వస్తాయి. కాని అంగారక చతుర్థి రోజున చేసే పూజ శక్తి కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా కుజుడికి సంబంధించిన సమస్యలు, అంటే అప్పులు, ఆస్తి తగాదాలు, దాంపత్య కలహాలు లాంటి వాటిపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. దీన్ని బట్టి మనకర్థం కావాల్సిన కీలక విషయమేంటంటే, ఈరోజు చేసే పూజ ఈ రోజుల్లో చాలామందిని పట్టిపీడిస్తున్న కుజ దోష సంబంధిత సమస్యలకు ఒక అద్భుతమైన, శక్తివంతమైన పరిహారంలా పనిచేస్తుంది. ముఖ్యంగా పెళ్లి, అప్పులు లేదా భూమి విషయాల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్లకు ఇది నిజంగా ఒక వరంలాంటి రోజు. మరి ఇంతటి విశిష్టమైన రోజున ఆ గణపతి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలంటే ఏం చేయాలి? దానికోసం ఒక అత్యంత శక్తివంతమైన పూజా విధానం ఉంది. అదే శ్వేతార్క గణపతి పూజ. దాని గురించిప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా పూజ కోసం పీఠాన్ని సిద్ధం చేసుకోవాలి. ఒక చెక్క పీఠాన్ని శుభ్రం చేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిమీద బియ్యపిండితో అష్టదళ పద్మం, అంటే 8 రేకుల పద్మం ముగ్గు వెయ్యాలి. ఆ తర్వాత ఆ ముగ్గు మీద 21 జిల్లేడు ఆకులను చక్కగా అమర్చి ప్రతి ఆకుమీద గంధంతో ఒక బొట్టు పెట్టాలి. ఇక్కడ ఈ 21 అనే సంఖ్యకు ఎందుకంత ప్రాధాన్యత అని మీకు అనిపించొచ్చు. వినాయకుడికి 21 అనే సంఖ్య అంటే చాలా ఇష్టం. గుర్తుందా? వినాయక చవితి రోజు కూడా మనం ఏకవింశతి పత్ర పూజ అని 21 రకాల ఆకులతో పూజిస్తాం. అందుకే ఈ పూజలో కూడా 21 ఆకులు, 21 పువ్వులు వాడితే విశేషమైన ఫలితమొస్తుంది. ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న ఆ జిల్లేడు ఆకుల మధ్యలో శ్వేతార్క గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు చెట్టు వేరుతో స్వతహాగా ఏర్పడిన విగ్రహం. అంగారక చతుర్థి రోజున దీనికి పూజ చేస్తే విశేషమైన శక్తి వస్తుంది. ఒకవేళ అది దొరకకపోతే కంగారు పడక్కర్లేదు. మీ ఇంట్లో ఉన్న ఏ గణపతి విగ్రహాన్నైనా ఉంచి 21 జిల్లేడు పువ్వులతో కట్టిన మాలతో స్వామిని అలంకరించాలి. ఈ పూజ చేసేటప్పుడు శ్వేతార్క గణపతిని ఆవాహన చేయడానికి ఒక ప్రత్యేకమైన, చాలా శక్తివంతమైన మంత్రముంది. అదే శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే. ఈ మంత్రాన్ని జపిస్తే స్వామి అనుగ్రహం చాలా త్వరగా లభిస్తుందని నమ్మకం. ఇందాక చెప్పుకున్న మంత్రాన్ని చదువుతూ ఒక్కొక్కటిగా 21 జిల్లేడు పువ్వులను స్వామి పాదాల దగ్గర సమర్పించాలి. ఆ తర్వాత గణపతికి అత్యంత ఇష్టమైన ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి ధూప, దీప, హారతులిచి భక్తిశ్రద్ధలతో పూజను ముగించాలి. ఇది శ్వేతార్క గణపతి సంపూర్ణ పూజా విధానం. అయితే ఇంత వివరంగా పూజ చేయడానికి అందరికీ సమయం, అవకాశం ఉండకపోవచ్చు కదా. అలాంటివారు నిరాశపడాల్సిన పనిలేదు. వాళ్లకోసం కూడా కొన్ని చాలా సులభమైన కాని అంతే శక్తివంతమైన పరిహారాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇదే నేను చెప్తున్నది కాదు. సాక్షాత్తూ అగ్నిపురాణంలో తెల్ల జిల్లేడు వేరుకు సంబంధించి ఒక అద్భుతమైన పరిహారం చెప్పారు. ఇది ధనాన్ని, విజయాన్ని ఆకర్షించే చాలా శక్తివంతమైన ప్రక్రియ.
నీ పరిహారం చాలా సులభం. అంగారక చతుర్థి రోజున ఒక చిన్న తెల్ల జిల్లేడు వేరు ముక్కను ఇంటికి తెచ్చుకోవాలి. దాన్ని శుభ్రంగా కడిగి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టాలి. ఆ మూటను పూజలో పెట్టి ఓం అంతరిక్షాయ స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. పూజ అయ్యాక ఆ మూటను డబ్బులు దాచుకునే చోటగాని పూజా మందిరంలోగాని ఉంచుకుంటే చాలు. అఖండ విజయాలు, ధనలాభం కలుగుతాయి. పైన చెప్పినవి ఏవీ చేయలేని పరిస్థితిలో ఉన్నవాళ్లు కనీసం దగ్గర్లో ఉన్న గణపతి ఆలయానికి వెళ్లినా సరిపోతుంది. అక్కడ స్వామికి గరికతో కలిపిన నీళ్లతో అభిషేకం చేయించడం, గుడిలో కొబ్బరి నూనెతో దీపం పెట్టడం, లేదా భక్తిగా కొన్ని ప్రదక్షిణలు చేయడం, ఇలాంటి చిన్న పనులు చేసినా సరే గణపతి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం, అస్సలు మర్చిపోవద్దు. మీరు ఏ రకమైన పూజ చేసినా, పరిహారం చేసినా ఆ రోజు సాయంత్రం చంద్రుడు ఉదయించాక చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. అంటే ఒక పాత్రలో నీళ్లు, పాలు, తెల్లని పువ్వులు వేసి చంద్రుణ్ణి చూస్తూ ఆ నీటిని ఏదైనా మొక్క మొదట్లో విరిచిపెట్టాలి. అప్పుడే ఆ రోజు చేసిన పూజ సంపూర్ణమవుతుంది. ఇప్పుడు ఎలాంటి పూజలు, పరిహారాలు చేయడానికి సమయం కాని, అవకాశం కాని లేనివారికోసం అత్యంత సులభమైన, ఇంకా చెప్పాలంటే అత్యంత శక్తివంతమైన మార్గం గురించి తెలుసుకుందాం. అదే మంత్రజపం. ఏ పూజలో చెయ్యలేకపోయామని అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. కేవలం భక్తితో ఒకచోట కూర్చుని ఒక శక్తివంతమైన గణపతి మంత్రాన్ని జపిస్తే చాలు, ఆయన అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు. ఎందుకంటే కలియుగంలో నామస్మరణకు మించిన సాధన మరొకటి లేదు. ఇక ఆ అత్యంత సులభమైన కాని అంతే శక్తివంతమైన మంత్రం ఇదే. ఓం గ్లౌం గణపతయే నమః. ఈ బీజాక్షర సహిత మంత్రాన్ని పూర్తి శ్రద్ధతో, ఏకాగ్రతతో మీకు వీలైనన్నిసార్లు జపిస్తే ఎలాంటి కఠినమైన ఆటంకాలైనా తొలగిపోతాయని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. మీ జపాన్ని ఇంకా ప్రభావవంతంగా మార్చుకోవాలంటే కేరువా మాలికను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా పసుపు రంగు కేరువా మాలిక గణపతికి చాలా ఇష్టమైనదిగా చెబుతారు. ఎందుకంటే సాక్షాత్తు పార్వతీదేవి పసుపుతోనే కదా గణపతిని సృష్టించింది. అందుకే ఈ మాలతో జపం చేస్తే గణపతయ్యతో పాటు తల్లి గౌరీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్మకం. చూశారు కదా, ఇంతటి శక్తివంతమైన అంగారక సంకష్టహర చతుర్థి మన జీవితంలోని ఎన్నో సమస్యలకు ఒక అద్భుతమైన పరిష్కార మార్గాన్ని చూపిస్తోంది. మరి ఈ దైవిక అవకాశాన్ని అందిపుచ్చుకుని మీ సవాళ్లను అధిగమించే దిశగా ఒక అడుగు ముందుకు వేయడం, అది మీ